యుద్ధ బాధిత దేశం ఉక్రెయిన్ పైనే అంతర్జాతీయ మీడియా ఫోకస్ చేసింది. ఉక్రెయిన్లో యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వేగంగా అడుగులు వేస్తున్నాడు. శాంతి చర్చలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ఓకే చెప్తున్నాడు. అయితే శాంతి ఒప్పందం విషయంలో ఎవరికి వారు షరతులు పెడుతున్నారు. తమ లక్ష్యాల కోసం పట్టుబడుతున్నారు. తమ డిమాండ్ను నెరవేరిస్తేనే శాంతి ఒప్పందం ముందుకెళ్తుందని బల్లగుద్ది మరీ చెప్తున్నారు. ఇంతకు ఉక్రెయిన్, అమెరికా, రష్యా అధ్యక్షుల డిమాండ్లేంటి? ఎవరి డిమాండ్లకు ఎవరు అంగీకరిస్తున్నారు? ఈ డిమాండ్లతో నష్టపోయేది ఎవరు? వాట్స్ ది స్టోరీ? యుద్ధం ముగింపులో పుతిన్ 3 డిమాండ్లు ఏంటి? రష్యా అధ్యక్షుడి డిమాండ్లకు ట్రంప్ అంగీకరిస్తారా? పుతిన్ కంటే ఎక్కువ యూరోప్ను భయపెట్టేది ఎవరు? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉక్రెయిన్ హాట్ టాపిక్గా మారింది. యుద్ధాన్ని ముగిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెగేసి చెబుతున్నాడు. ఈ క్రమంలో సౌదీ అరేబియా రాజధాని రియాద్ వేదికగా రష్యా, అమెరికా విదేశాంగ మంత్రులు సమావేశమయ్యారు. రియాద్ సమావేశంలో ఉక్రెయిన్కు మాత్రం చోటు దక్కలేదు. దీంతో ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. యుద్ధం ముగింపు కోసం 3 పార్టీలు ఎవరికి వారు డిమాండ్ చేస్తున్నారు. ముందుగా ఉక్రెయిన్ అధ్యక్షుడి లక్ష్యమేంటో చూద్దాం. రష్యా మరోసారి దాడి చేయకుండా ఉక్రెయిన్కు భద్రతా గ్యారంటీని ఇవ్వాలని జెలెన్స్కీ డిమాండ్ చేస్తున్నాడు. నాటో సభ్యత్వమో లేక అమెరికా రక్షణ కల్పించాలంటున్నాడు. ఇవి ఉక్రెయిన్ అధ్యక్షుడి డిమాండ్లన్నమాట. ఉక్రెయిన్కు అత్యంత సన్నిహిత మిత్రదేశం అమెరికా. యుద్ధంలో ఉక్రెయిన్ ముందుండి నడిపించింది. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ ఉన్నంత వరకు జెలెన్స్కీకి భారీగానే ఆయుధాలు అందించాడు. కానీ ట్రంప్ వచ్చిన తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్ పావులు వేగంగానే కదుపుతున్నాడు. అయితే ఉక్రెయిన్లోని అరుదైన ఖనిజాలపై ట్రంప్ కన్నేశాడు. వాటిని సొంతం చేసుకోవాలని యత్నిస్తున్నాడు. కానీ తమకు భద్రత కల్పిస్తే అరుదైన ఖనిజాలను ఇస్తామని జెలెన్స్కీ చెబుతున్నాడు. $50,000 కోట్ల ఖనిజాల ఒప్పందానికి ట్రంప్ రెడీ అయ్యాడు. అయితే యుద్ధాన్ని ముగించేందుకు పుతిన్ డిమాండ్స్ ఏంటి? తాజాగా పీస్ డీల్ విషయంలో తన డిమాండ్లపై రష్యా అధ్యక్షుడు పుతిన్ కొన్ని సంకేతాలిచ్చాడు. శాంతి చర్చల్లో యూరోప్కు భాగస్వామ్యం కల్పించాలన్న డిమాండ్ ఉందన్నారు. నిజానికి యూరోప్ చర్చలు జరపడానికి ఎప్పుడూ నిరాకరించలేదని క్రెమ్లిన్ బాస్ చెప్పారు. ఒకానొక సమయంలో రష్యాను ఓడించాలన్న దురాశతో ఉన్నారని వెల్లడించారు. మాతో సంబంధాలకు యూరోప్ నిరాకరించినట్టు పుతిన్ వివరించారు. వారు చర్చలకు తిరిగి రావాలనుకుంటే స్వాగతిస్తామని రష్యా అధ్యక్షుడు స్పష్టం చేశారు. తాజాగా మీడియాకు పుతిన్ మరోసారి ఇంటర్వ్యూ ఇచ్చారు. తాను శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నానని క్రెమ్లిన్ చీఫ్ చెప్పారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆధ్వర్యంలో శాంతి చర్చలకు పుతిన్ ఓకే చెప్పారు. ఈ డీల్కు సంబంధించిన కండిషన్లను రష్యా అధ్యక్షుడు వెల్లడించారు. సో పుతిన్ చర్చలకు సిద్ధంగా ఉన్నాడు. రష్యన్ అధ్యక్షుడితో చర్చలకు అమెరికా, ట్రంప్ ఆసక్తి చూపుతున్నారు. ట్రంప్ డీల్ను పుతిన్ ఓ అవకాశంగా భావిస్తున్నాడు. మాస్కోకు అనుకూలంగా తన నిబంధనల మేరకే ఒప్పందానికి పుతిన్ యత్నిస్తున్నాడు. అయితే పుతిన్ లక్ష్యం ఏంటి అంటే దీనికి సంబంధించి క్రెమ్లిన్ కొన్ని సంకేతాలు ఇచ్చింది. ప్రత్యేకించి యూరోప్ను పుతిన్ టార్గెట్ చేసుకున్నాడు. రష్యాతో దౌత్య సంబంధాలను తెంచుకున్నందుకు యూరోప్ను నిందించాడు. ఇప్పుడు యూరోప్తో తిరిగి సంబంధాలను పునరుద్ధరించుకునేందుకు తాను సిద్ధంగా లేనని పుతిన్ తేల్చి చెబుతున్నాడు. శాంతి ఒప్పందానికి డిమాండ్లు చేయడం తప్పేమీ కాదని పుతిన్ చెప్పారు. ముఖ్యంగా రష్యా వైపు నుంచి ఎలాంటి డిమాండ్లు లేవని తెలిపారు. ముందు వారి డిమాండేంటో చెప్పాలన్నాడు. వారు అంటే ఇక్కడ యూరోప్ నాయకులన్నమాట. నిజానికి పుతిన్ శాంతి ఒప్పందంపై యూరోప్ నాయకులు ఆందోళనకు గురవుతున్నారు. ఉక్రెయిన్ శాంతి ఒప్పందంలో యూరోప్ భద్రతా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ యూరోప్ డిమాండ్ను రష్యా అధ్యక్షుడు తోసిపుచ్చారు. శతాబ్దాలుగా యూరోపియన్ నాయకులు తమ నౌకల కోసం డిమాండ్ చేశారు. ఇప్పుడు వారి సొంత ప్రజల కోసం డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత సంక్షోభాన్ని ఎలా ముగించాలో ముందు కూర్చొని యూరోపియన్ నాయకులు ఆలోచించాలని పుతిన్ స్పష్టం చేశాడు. పుతిన్ నుంచి యూరోప్కు ముప్పు తప్పదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇప్పుడు అంతకన్నా ప్రమాదాన్ని యూరోప్ ఎదుర్కొంటోంది. మిత్రదేశం అమెరికా కారణంగా తీవ్ర గందరగోళానికి గురవుతోంది. నాటో భవిష్యత్తునే ట్రంప్ ప్రశ్నార్థకంగా మార్చాడు. అమెరికా, యూరోప్ మధ్య విభజనను సద్వినియోగం చేసుకోవడానికి పుతిన్ యత్నిస్తున్నాడు. ఇక శాంతి ఒప్పందానికి ముందే ఉక్రెయిన్కు భద్రతా హామీ ఇవ్వాలని జెలెన్స్కీ డిమాండ్ చేస్తున్నాడు. పాశ్చాత్య దళాలు తమ దేశాన్ని రక్షించాలని కోరుకుంటున్నాడు. జెలెన్స్కీ డిమాండ్ను తీర్చేందుకు కొన్ని యూరోపియన్ దేశాలు సిద్ధంగా ఉన్నాయి. ఉక్రెయిన్కు శాంతి దళాలు పంపేందుకు యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్ సుముఖతను వ్యక్తం చేశాయి. కానీ దీనికి పుతిన్ అంగీకరిస్తారా అంటే అతను అంగీకరిస్తాడని ట్రంప్ చెబుతున్నాడు. యూరోప్ దళాలను ఉక్రెయిన్కు పంపేందుకు పుతిన్ అంగీకరించాడని, దీనిపై ఎలాంటి అభ్యంతరాలు రష్యన్ అధ్యక్షుడికి లేవని ట్రంప్ చెబుతున్నాడు. ఇది కేవలం ట్రంప్ వాదన మాత్రమే. కానీ రష్యన్లు వేరే కథ చెబుతున్నారు.
నాటో దళాలను ఉక్రెయిన్కు పంపడానికి తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమని రష్యన్ విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ చెప్పాడు. ఉక్రెయిన్కు నాటో సభ్యత్వం ఇవ్వడంతో తమ సార్వభౌమత్వానికి ముప్పు పొంచి ఉందని లవ్రోవ్ ఆందోళన వ్యక్తం చేశాడు. అందుకే నాటో దేశాల నుంచి వచ్చే దళాలు ఏ ఎజెండాతో వచ్చినా తాము వ్యతిరేకిస్తామన్నారు. ఉక్రెయిన్కు శాంతి దళాల్ని పంపడం రష్యాకు ఆమోదయోగ్యం కాదని లవ్రోవ్ స్పష్టం చేశారు. తమ సరిహద్దుల్లోకి నాటో రావడాన్ని రష్యా అస్సలు ఇష్టపడడం లేదు. ఉక్రెయిన్పై యుద్ధానికి దిగడానికి ఇది కూడా ఓ కారణం. తూర్పు యూరప్ నుంచి నాటో దళాలను వెనక్కి తీసుకోవాలని పుతిన్ డిమాండ్ చేస్తున్నాడు. సౌదీ అరేబియాలో నిర్వహించిన విదేశాంగ శాఖ మంత్రుల చర్చల్లోనూ నాటో దళాల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అమెరికాతో సంబంధాలు సాధారణీకరించాలంటే ఇది ముందస్తు షరతుగా రష్యా చెబుతోంది. దీన్ని బట్టి ముఖ్యంగా రష్యా 3 డిమాండ్లు చేస్తున్నది. రష్యా మొదటి డిమాండ్ ఉక్రెయిన్లో పశ్చిమ దళాలు ఉండరాదు. రెండో డిమాండ్ యూరప్కు ఎలాంటి రాయితీలు, హామీలు ఇవ్వరాదు. మూడో డిమాండ్ తూర్పు యూరప్లో నాటో దళాల్ని వెనక్కి తీసుకోవాలి. ఇవే రష్యా కోరుకుంటున్న కీలక డిమాండ్లు. పుతిన్ చేస్తున్న 3 డిమాండ్ల లక్ష్యం ఉక్రెయిన్ ఒంటరిగా మార్చడమే. ఉక్రెయిన్ విషయంలో పశ్చిమ దేశాల ప్రమేయం ఉండరాదని రష్యా కోరుకుంటోంది. ప్రస్తుతం ఉక్రెయిన్కి చెందిన 20% భూభాగాన్ని రష్యా నియంత్రిస్తోంది. అయితే ఈ భూభాగాన్ని వెనక్కిచ్చేందుకు పుతిన్ సిద్ధపడటం లేదు. తాము కంట్రోల్ చేస్తున్న ఉక్రెయిన్ భూభాగాన్ని తమకే ఉండాలని మాస్కో పట్టుబడుతోంది. యుద్ధం తర్వాత శాంతి ఒప్పందం అనంతరం కూడా పుతిన్ పట్టు మరింత పెరగనుంది. దీర్ఘకాలికంగా కీవుపై తన పరపతిని పుతిన్ ఉపయోగించుకున్నాడు. ట్రంప్తో డీల్ చేసుకుంటే ఈ లక్ష్యాలను చేరుకోవచ్చని పుతిన్ భావిస్తున్నాడు. ఈ ఒప్పందం విషయంలో రష్యా ఏమాత్రం తొందరపడటం లేదు. శాంతి ఒప్పందం కుదరడానికి సమయం పడుతుందని పుతిన్ చెబుతున్నాడు. వివరాల కోసం ఇంకా పనిచేయాల్సి ఉందంటున్నాడు. ముందుగా ఒప్పందంపై అమెరికా విశ్వాసం కల్పించాల్సి ఉందని పుతిన్ వివరిస్తున్నాడు. ఉక్రెయిన్ సంక్షోభానికి సంబంధించిన అంశాలను ట్రంప్ ఫోన్ కాల్లోనూ రియాద్లోనూ చర్చించినట్టు రష్యా అధ్యక్షుడు తెలిపారు. తమ శాంతి ఒప్పందంపై ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు పుతిన్ స్పష్టం చేశారు. మరోవైపు ట్రంప్ మాత్రం యుద్ధాన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ముగించాలని కోరుకుంటున్నాడు. యుద్ధాన్ని ముగించి దౌత్య విజయం సాధించాలని ట్రంప్ యోచిస్తున్నాడు. కానీ మాస్కో మాత్రం ట్రంప్తో ఆడుకుంటోంది. వ్యూహాత్మక సహనాన్ని మరోసారి రష్యన్లు ప్రదర్శించి విజయాలను రాబట్టుకుంటున్నారు. శాంతి ఒప్పందం నియమాలను పుతినే నిర్ణయిస్తున్నాడు. అందుకే శాంతి చర్చలు వేగంగా సాగుతున్నాయి.